అమ్మా నాకు సందేహం, తమరు తమ భర్త గారిని కూడా ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం అది తినిపించేవారా? షటప్ పప్పారావు. అమ్మా వచ్చేతనమ్మా. అప్పారావు అమ్మా. అదే అప్పారావు. దీని భోజనము పూర్తి అయినది. దీని మూతిని శుభ్రంగా నాకు అమ్మగారు. నేను దీని మూతి నాకాలా? వద్దండి అమ్మగారు, కుక్క లక్షణాలు వచ్చేస్తాయి. అప్పుడు మీరు దీంతో పాటు నన్ను కూడా ఉంచుకోవాల్సి వస్తుంది, పెంచుకోవాల్సి వస్తుంది. దీని మూతి నాకడం తప్ప ఏ పనైనా చెప్పని చేస్తాను. అబ్బా, మూతి నాకడం అంటే కడగడం అమ్మగారి అభిప్రాయం ఏమరా? ఎస్, కరెక్ట్ కరెక్ట్. రక్షించారు, కడుగుతాను. అప్పారావు, కుక్కలు తినను తాగినను వెంటనే కాలకృత్యములు తీర్చుకొనును. దీన్ని బయటికి తీసుకువెళ్ళుము. కాలకృత్యములు తీరిన వెంటనే శుభ్రముగా కడుగుము. మేనేజర్ గారు, ఎందుకు ఇతను అంతగా సుఖించుచున్నాడు? దాన్ని సుఖించడం అన్నది తల్లి, దుఃఖించడం అంటారు. అటులనా? ఎందుకు దుఃఖించుచున్నాడు చెప్పరా? నేనెప్పుడు నా పిల్లలు కూడా అట్టడి పనులు చేయలేదమ్మా. మూతి కడగమన్నారు, కడుగుతాను. ఆ రెండో పని మాత్రం నా వల్ల కాదు. నీ వల్ల కాకపోతే వెంటనే డిస్మిస్ చేయదును. చేస్తానమ్మా, కడుగుతాను కడుగుతాను. గెట్ అవుట్. కడుగుతాను. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. అదేంటది? ఎంత లెక్క పెట్టుకున్నా ఒక్క 10 పైసలు కూడా పెరగదేంటి? ఆగాగాగు, ఏంటి టీ పొడి కింద పారబోస్తున్నావా? నేనేం పిచ్చివాడిని అనుకున్నావా? దీని 20 సార్లు పిండి 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 పిప్పైన తర్వాత పనికిరాదు కదా అని పారేస్తున్నాను. పనికిరాందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అది టీవి చెప్తా. అవును, దీన్ని ఏం చేసుకుంటావు? రేపు చెప్తా. ఏం బాకు? ఆ పిల్లాడికి టీ పొడి పిప్పించినట్లు నీ మనసు నాకు ఇవ్వకూడదు అంటే ఏంటి నీ ఉద్దేశం? నా మనసు ఆ పనికిరాని టీ పొడి లాంటిదనా? అబే, అలాని కాదు. ఏది కాదు? అసలు విషయం చెప్తున్నాను విను. ఆ పక్కింటి పెళ్ళం ఎవరో కాదు, నా భార్య. నిజంగానా? పచ్చి నిజంగా నా భార్యే. నేను పొదుపు మనిషిని, ఆవిడ ఖర్చు మనిషి. దుబారా ఎక్కువ చేస్తుంటే దూరంగా పెట్టాను. ఫ్రీగా కాచే వెన్నెల, ఫ్రీగా వీచే గాలి ఎంత హాయిగా ఉందో. ఏదైనా మిరకల్ జరిగి జయ మనసు మార్చుకుని ఇక్కడికి వస్తేనా? వచ్చి చాలాసేపు అయింది, మీరే నన్ను చూడలేదు. జయ, ఏమండి? జయ, ఏమండి? జయ, నా మీద కోపం పోలేదా? పోబట్టే కదా వచ్చాను. జయ, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళినప్పటి నుంచి నా శీలాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకున్నాను తెలుసా? చెడిపోతే ఖర్చు అవుతుందని చెడిపోయి ఉండరు. అదేం కాదు, నీ మీద ప్రేమ వల్ల పవిత్రంగా మిగిలిపోయాను. రాజయ్య, నేను వెళ్ళాలి, బాబు ఒంటరిగా ఉన్నాడు. వాడి బాబు నేను ఒంటరిగా లేనేమిటి? హలో స్టాంపు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. ఏమిటి డబ్బు ఖర్చు పెట్టి పళ్ళు పడుకొని పళ్ళతో కొట్టావా? అసహ్యంగాను. పళ్ళు అనేవి పర్మనెంట్ గా ఉండేవి, వీటి కోసం ఈ మాత్రం ఖర్చు పెట్టాలి, తప్పులేదు. నువ్వు మనిషి పొడిగదు కావు కానీ చూడు, నీ బొర్ర ఏమీ ఎదగలేదు. నిన్న నువ్వు టీ పొడి పారబోస్తుంటే నేను తీసుకున్నానా? తీసుకున్నావు. అదెందుకు పనికిరాదన్నావా? అన్నాను. పిచ్చివాడా, నేను ఆ టీ పొడిని ఎండబెట్టాను. ఎండబెట్టిన టీ పొడిని పళ్ళ పొడిగా వాడుతున్నాను. ఓరి నా ముద్దుల స్టాంపు, తెలివితేటలో నన్ను మించిపోయావరా? ఒరే, ఈ దరిద్ర బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చారా నీకు? వెళ్ళి లోపలికి. నిన్ను ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా? ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులే పలుకుతాయని వినలేదా అమ్మడు? ఇది పిచ్చివాగుడు కాదు, పచ్చి నిజం. అవును, ఇక్కడుంటే తండ్రి బుద్ధులే వస్తాయి. వెంటనే ఇల్లు మారిపోవాలి. హలో స్టాంపు, ఏమిటి సడన్ గా ఇల్లు మార్చేశారు? మేము అక్కడుంటే నీ పద్ధతులు నేను నేర్చుకొని చాలా దరిద్రంగా తయారవుతానట. రాస్కల్, ఏంట్రా మాటలు? ఏ రిక్షా, ఆ పాప ఇక్కడే ఆపు. ఒరే 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 బాబు, కొంచెం ఆగు.
ఇక్కడ బాదరబంది వరప్రసాద్ ఇల్లు ఎక్కడో చెప్తా. అంటే మీరు బావని అడుగుతుంది. బావా అతనెవరయ్యా? అతన్ని అలాగే పిలుస్తారు. అతని ఇల్లు చాలా దూరం. బాబు కొంచెం చూపిస్తావా? ఓ పావులా ఇస్తే చూపిస్తాను. ఇదిగో. అదిగో ఆ మేడ మీద ఉంది. ఓరి నీ తుంపదగా. అమ్మా పేనాశ్వేతవా, ఇల్లు కూడా ఇరుగ్గానే తీసుకున్నాడు. చెంబేస్త్రీ మానవరాలు. ఏయ్, ఎవరది? ఇంతకాలానికి కొడుకు గుర్తొచ్చాడా? ఇప్పటికీ నీకు నేను గుర్తురాలేదు కదరా. కొడుగ్గా నువ్వు మొండి బతుకు బతుకుతున్నా, తల్లిగా నేను మొండి బతుకు బతకలేక నిన్ను వెతుక్కుంటూ నా అంతటి నేనే వచ్చాను. వచ్చే ముందు ఓ కార్డు ముక్క రాసి పడేయాల్సింది. ఏ కార్డు రాస్తే కనపడకుండా పోయేవాడివా? ఇదిగో, నా మీద నీకు ఎప్పుడు అప్రమక్కలేనే. పోలే, ఇప్పటికైనా వచ్చావు, చాలా సంతోషం. అమ్మా, మన పక్కింటి పెద్ద పాపాయమ్మ గారి పెద్దమ్మాయికి పెళ్ళైపోయిందా? ఊళ్ళో వాళ్ళ సమాచారం బాగా అడుగుతావురా. మీ ఆవిడేది? ఇక్కడ ఉంటే కనపడడానికి. కింద బాత్రూమ్ ఉంది, వెళ్ళి స్నానం చేసా ముందు వెళ్ళు. స్నానం తర్వాత చేస్తాను లేరా. కాళ్ళు ఉంటేగా కనపడడానికి అంటున్నావు. ఏరి కోరి కట్టుకున్నావుగా, ఏమైంది? అబ్బా, అది టీవీ సీరియల్ లాగా పెద్ద కథ గాని నీ చేతి వంట తిని చాలా రోజులైంది. అర్జెంట్ గా స్నానం చేసి వచ్చి వంట చేద్దు కదా. పద పద. పద. నా ఇష్టానికి భిన్నంగా వాడు పెళ్లి చేసుకున్నాడు. అయినా నేను బాధపడలేదు. పోన్లే, సలక్షణంగా కాపురం చేసుకుంటున్నాడు అనుకున్నాను. కానీ వాడి జీవితాన్ని ఇలా చేసుకుంటాడు అనుకోలేదమ్మా. మీ కోడలి పిల్ల చాలా మంచి అమ్మాయి అండి. అయినా మీ మనోడు మాత్రం సీమటపాకాయండోయ్. ఏమ్మా, వాళ్ళు నీకు తెలుసా? వాళ్ళని నువ్వు చూసావా? చూడడం ఏమిటండి, మొన్నటి వరకు ఆ పక్కింట్లో ఉండేవాళ్ళు. ఈ మధ్యన ఇల్లు ఖాళీ చేశారు. తల్లి తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. వాళ్ళ అడ్రస్ ఎక్కడో చెప్పమ్మా. అమ్మా, అమ్మా, ఎవరు? ఆ, ఆ, ఎవరు కావాలండి? ఉమ్, మీ ఇంట్లో ఏదైనా పని దొరుకుతుందేమోనని. ఓహ్, నువ్వు పని మనిషివా? కానీ నిన్ను చూస్తే అలా అనిపించడం లేదే. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళమేనమ్మా. కాలం కలిసి రాలేదు. అమ్మా, మీ ఇంట్లో ఏదైనా పని ఇప్పించండి. జీతం పెద్దగా ఇవ్వక్కర్లేదు. మీ బాబుకి మీకు సేవ చేసుకుంటూ కాలక్షేపం చేస్తాను. నాకు బాబున్నాడని నీకెలా తెలుసు? ఆ, మహాలక్ష్మిలాగా ఉన్న మిమ్మల్ని చూసి అలా అనుకున్నాను. సరే, నాకు పని మనిషి అవసరం లేకపోయినా ఒకప్పుడు నువ్వు బాగా బతికిందానన్నావు కనుక నిన్ను పెట్టుకుంటున్నాను. అన్నట్టు నీ పేరేమిటన్నావు? ఆ, ఆ, శాంతమ్మ అని పిలుస్తారమ్మా. శాంతమ్మ. సరే, లోపల పంపు దగ్గర అంట్లున్నాయి, వాటి సంగతి చూడు. అలాగేనమ్మా. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడొచ్చు. అమ్మ టక్కరాడా, నువ్వా? ఆ రోజు ఇల్లు చూపిస్తాన్ని పావలా తీసుకుంటా ఉంటూ నీ సంగతి చెప్తాను. నిన్ను ఈ సంగతి మా అమ్మకి చెప్పొద్దే, నీకు పుణ్యం ఉంటుంది. మీ అమ్మకి చెప్తే ఏమవుతుందిరా? చావు కొడుతుంది. నిన్ను చూడగానే మా అమ్మమ్మ గుర్తుకొస్తుంది. అమ్మమ్మ? కాదు కాదు, నానమ్మ. మీ నానమ్మ నీకు తెలుసురా? తెలుసు. మొన్నే పిచ్చి కుక్క ఖర్చు చచ్చిపోయింది. ఓరి నీ దుంపదేగా. ఇంతకీ ఈ సంగతి మీ అమ్మకి చెప్పొద్దంటావు. అందుకే కదా నీ కాళ్ళు పట్టుకుంది. అయితే ఓ పని చేద్దాం. నన్ను చూసినట్టు నువ్వు చెప్పొద్దు, నీకు డబ్బులు ఇచ్చినట్టు నేను చెప్పను. నేను అసలు నిన్ను చూడండి, ఇదే చూడ్డాం. అవును, నువ్వు మా ఇంట్లో పని మనిషివా? నీ పేరేంటి? ఒరే 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 బడాయి బసవయ్యా,